ఎస్ ముందుగా దిశ చూద్దాము. దిశ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీలో కోవట్టులు గులాబీ నేతలకు టచ్లో పలువురు అధికారులు. రెగ్యులర్గా నిమిషాల తరబడి ఫోన్లో సంభాషణ, సమాచారం లీక్ అవుతుందనే అనుమానాలు ఇప్పటికే గుర్తించిన సెక్రటేరియట్ వర్గాలు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఈ విషయం. త్వరలోనే గ్రూప్ 1 మెయిన్స్ సర్కార్ అలర్ట్. కొన్ని రోజులుగా సదరు అధికారులపై ఫోకస్, వారి పనితీరు కదలికలపై ముఖ్యమంత్రి ఆరా. టీజీపీఎస్సీలో పనిచేస్తున్న కొందరు అధికారులు బీఆర్ఎస్ నేతలతో టచ్లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. సో గులాబీ లీడర్లతో నిమిషాల తరబడి ఫోన్లో మాట్లాడుతున్నట్టు అధికార వర్గాల్లో టాక్. కమిషన్లో కీలక హోదాలో ఉన్న అధికారులు కారు పార్టీ నేతలతో టచ్లో ఉండాల్సిన అవసరం ఏముందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కమిషన్కు సంబంధించిన కీలక విషయాలు ఏమైనా లీక్ చేస్తున్నారా అనే డౌట్ ఏర్పడింది. బీఆర్ఎస్ నేతలతో సదరు అధికారులకు వ్యక్తిగత పరిచయాలుంటే అడపా దడపా ఫోన్ చేస్తే పెద్ద సమస్య కాదు. కానీ రెగ్యులర్గా వారితో ఫోన్లు మాట్లాడడం అనేక అనుమానాలకు తావిస్తోంది. రెగ్యులర్గా ఫోన్ ఇటీవల ఓ కార్యక్రమంలో సెక్రటేరియట్లో పనిచేస్తున్న ఓ అధికారి సర్వీస్ కమిషన్లో పనిచేస్తున్న మరో ఆఫీసర్కు కలిశారు. అదే సమయంలో గులాబీ పార్టీకి చెందిన ఓ ముఖ్య లీడర్ నుంచి టీజీపీఎస్సీలో పనిచేస్తున్న అధికారికి ఫోన్ వచ్చింది. దాంతో అతడు పక్కకు వెళ్ళి సుమారు పావు గంట పాటు మాట్లాడినట్టు సమాచారం. మరికొన్ని రోజుల తర్వాత ఓ రిటైర్డ్ అధికారి తన వ్యక్తిగత పని మీద కమిషన్లో ఉన్న మరో ఆఫీసర్ను కలిశారు. సరిగ్గా అదే సమయంలో ఆఫీసర్కు మరో గులాబీ లీడర్ నుంచి ఫోన్ వచ్చింది. దీంతో అతడు తన ఛాంబర్లోకి వెళ్ళి 5-6 నిమిషాల పాటు మాట్లాడారు. ఇది మాత్రమే కాదు, మరి ఇప్పుడున్నటువంటి ఇంటెలిజెన్స్ వీళ్ళందరి మీద కూడా నిఘా పెట్టింది. మళ్ళీ ఫోన్లను కూడా ట్రేస్ చేస్తూ ఉన్నది. సో మాతో సహా నిఘాలు పెడుతున్నారు. ఈ సమాచారం అంతా ఎట్లా తెలుస్తూ ఉన్నది, వీళ్ళు టచ్లో ఉన్న విషయం ఎట్లా తెలుస్తూ ఉన్నది? సో ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి అంశాలు. ఓకే, సో ఇక్కడ అంటే ఏం చేద్దామని ఇప్పుడు గ్రూప్ 1 ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు వీళ్ళతోటి టచ్లోకి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏం చేస్తారు? సో మళ్ళీ పేపర్ లీకేజ్ చేసే ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయా? గ్రూప్ 1 పేపర్ని లీక్ చేసే ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయంటారా? సో ఏ రకంగా చూడొచ్చు మనం దీన్ని? అసలు కేటీఆరే లేడు, వేరీస్ కేటీఆర్ అని చెప్పి ఒక పక్క పేపర్లలో వార్తలు వస్తూ ఉన్నాయి. నిన్న కూడా మనం చదువుకున్నాం. నేను చెప్తా ఉన్నా అంటే ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా చెప్పుకుంటా వస్తూ ఉన్నాము, గవర్నమెంట్ మారింది కానీ గవర్నెన్స్ మారలేదు. ఇప్పుడున్నటువంటి మంత్రుల దగ్గర చేస్తున్నటువంటి అడిషనల్ పిఎస్లు కావచ్చు పాత మాజీ మంత్రుల దగ్గర చేసిన వాళ్ళే చాలామంది, అందులో ఒక్కడో ఇద్దరో ఉన్నారు. లింకులు లేకుండా పోతాయా అండి? 10 ఏళ్ళు ఒక మంత్రి దగ్గర పిఎస్గా పిఎల్గా ఆ పేషీలా పనిచేసిన వాళ్ళు ఆ 10 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి రిలేషన్ వదులుకుంటారా? ఆ 10 ఏళ్లలో వాళ్ళ పేరు చెప్పుకొని ఎంత సంపాదించి ఉంటారు? సో ఆ రుణమన్నా తీర్చుకోవాలి కదా. మరి ఎట్లా మాట్లాడకుండా ఉంటారు? చాలా డిపార్ట్మెంట్స్లో మంత్రుల పేషీలలో ఇదే ఉంది. సర్లే శ్రావ్య, ఐఏఎస్ ఆఫీసర్లనే పీకి పక్కన పెట్టలేదు, నువ్వు ఇక పేషీల పిఏల గురించి పిఎస్ల గురించి ఓఎస్డీల గురించి మాట్లాడుతున్నావు. కరెక్టే కదా. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు కోవట్లైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్లనే పక్కన పెట్టుకున్నారు. కొన్ని కోట్లు సంపాదించినటువంటి వాళ్ళ పార్టీ వల్ల వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు కోట్లకు పరుగులు తీసిర్రు. ఏ ఐఏఎస్ ఆఫీసర్ చూడు 10,000 కోట్ల ఆస్తి మినిమం ఉంటుంది. మరి ఇటువంటి మినిమం ఉన్న పర్సన్స్ని వదిలేసి మరి నువ్వు చిన్న వాళ్ళ ఎంబడి పడతావేంది అంటే వీళ్ళు మనం ఎంతసేపు 10-11 మంది ఐఏఎస్ ఆఫీసర్ల గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఓఎస్డీలు ఏ మంత్రికి ఏ ఓఎస్డీలు ఉన్నారు, ఆ ఓఎస్డీల ఆస్తుల వివరాలు ఎంత, సో వాళ్ళు గతంలో ఎవరి దగ్గర పనిచేసిండ్రో, ఈ పిఎస్ల సంగతి ఏంది, పిఏల సంగతి ఏంది, సో ఇవన్నీ ఎప్పుడన్నా ఆలోచించిండ్రా? ఇవన్నీ మళ్ళీ మేము మాట్లాడితే ఏం చేస్తారు? శ్రావ్య దీని గురించి మాట్లాడుతుంది, సోర్స్ ఎట్లా వచ్చింది మళ్ళీ ఈమెకు చెప్పాలి, నిఘా పెట్టాలి. సో అంటే మీరే చేతులారా చేసుకుంటున్నారు ఇక్కడ. నో వర్డ్స్, ఇంకా చెప్పడానికి ఎక్స్ప్లెనేషన్ లేదు. ఇంకోటి, నిన్న నేను ఒక వీడియో చూసినాను. ఒక ముసలావిడ రేవంత్ రెడ్డి గారి సొంత ఊరికి సంబంధించినటువంటి వ్యక్తి.
సో గతంలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఏదో కొన్ని ఇబ్బందుల వల్ల ఉద్యోగం పోయింది వాళ్ళ కొడుకుది, రోడ్డు మీద పడ్డది ఆ కుటుంబం. రేవంత్ రెడ్డి అన్న దయచేసి నాకు ఉద్యోగం మా బిడ్డకు ఉద్యోగం ఇప్పించు అని చెప్పి అడిగితే, ఇప్పుడు మనం అధికారంలో లేం కదమ్మా, ఓట్లేసి గెలిపియండి, అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు నేను చేస్తాను. పాపం ఆమె పిచ్చిది, అంటే